ఆ చెట్టు పూర్తిగా ఎండిపోయి ఒక్క పచ్చని ఆకు కూడా లేకుండా వాడిపోయినట్టుగా ఉంది. ఒక పువ్వు లేదు, ఒక ఫలము లేదు. మళ్ళీ అంటే స్థితిని ఎవరు బాగు చేస్తారు? గవర్నమెంట్ బాగు చేయగలదా? ఎవరు బాగు చేయలేరు. పైనున్న దేవుడు చక్కని వర్షాలు కురిపించినప్పుడు ఎండిపోయినటువంటి కూడా పచ్చగా మారిపోతాయి. చక్కని చెట్టుగా అది మారిపోతుంది. దాని నిండా కూడా ఆకులతో నిండిపోయి చక్కని ఫలాలు కలిగిన చెట్టుగా మారుతుంది. ఎండిన స్థితి నుండి జీవము కలిగిన స్థితిలోకి మార్చింది ఎవరు? దేవుడే. నీ స్థితి కూడా ఒకవేళ ఎండిపోయిన చెట్టు వలె ఉన్నట్లయితే, అన్ని విధాలుగా పాడైపోయింది నా జీవితం, పాడైపోయిన స్థలంలో ఉన్నట్టుగా ఉన్నాను, నా పరిస్థితి ఆ విధంగా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఆ విధంగా ఉంది. కొందరు ఆర్థికంగా ఎండిపోతే మరి కొంతమంది ఆరోగ్యంలో ఎండిపోయారు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. ప్రభా, పాడైపోయిన స్థలంలో ఉన్న వారిని బాగు చేస్తాన్నావుగా తండ్రి. నువ్వు ప్రార్థించు. God is the one who restores your life. God can restore your financial matters. God can restore your family matters. God can restore anything that is ruined. పాడైన స్థలంలో నువ్వు బాగు చేయవాడు నేనే అన్నాడు.